నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచ్చిన భాగము. క్షామకాలమున మరణము నుండి, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఆయన నిన్ను తప్పించును. మరలా చదువునమ్మా అదే వచ్చిన భాగము. క్షామకాలమున మరణము నుండి, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఆయన నిన్ను ఏం చేస్తాడంట? తప్పించును. చూసారా, క్షామకాలము. దేవుడి ఉదయకాల సమయంలో మీతో, నాతో, మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డతో ఏమి మాట్లాడనేనంటే, క్షామమును ఏ విధముగా వెరగొట్టుకోవాలి, ఫ్యామైన్, కరువు ఏ విధముగా వెరగొట్టాలన్న విషయాన్ని ప్రభు మీతో మాట్లాడనే ఉన్నాడు. హల్లెలూయా. సంతోషమైన నేర్చుకోవటానికి. ఈ కరువు గురించి నేను మాట్లాడబోతున్న కరువు ఏంటంటే, ఇంకొక కరువుని ప్రభు నాకు చూపించాడు కొద్ది వారాల క్రితము. ఇది విశ్వాసులు వారి కుటుంబాలలో అపవాది కలుగు చేసే కరువు. ఇది విశ్వాసులు మరియు వారి కుటుంబాలలో అపవాది కలుగు చేయబోయే కరువు. ఇది అపవాది అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధం అయి ఉండొచ్చు, మరొకటి అయి ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా విశ్వాసుల కుటుంబాలలో ఒక విధమైన కరువుని విశ్వాసులు అనుభవించబోతున్నారు. ప్రభు అది నాకు మాట్లాడినప్పుడు, ప్రభు అది నాకు చూపించినప్పుడు, ఏ విధముగా దీనిని మనము వెరగొట్టొచ్చు, కరువులో కూడా సమృద్ధిని ఏ విధముగా అనుభవించవచ్చో ప్రభువుని నేను అడిగినప్పుడు, ప్రభు నాకు చెప్పిన ఆ యొక్క ప్రత్యక్షతను ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచుతున్నానమ్మా. కాబట్టి చాలా జాగ్రత్తగా విందాము ఈ యొక్క వర్తమానము. రాసుకోండి, నోట్స్లు రాసుకోండి, ఏ విధముగా డిస్టర్బ్ కామాకండి. ఎందుకంటే ముందు ఉన్న కాలము క్షామకాలము. ఈ క్షామకాలంలో ఏ ఒక్కరు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు. మన సంఘంలో మన వాళ్ళందరూ సమృద్ధిలో ఉండాలంట. నేనైతే ఇంకా గట్టి కొట్టచ్చు చెప్పండి. హల్లెలూయా. సో మరలా చదువు 20 వచ్చినము. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించు. చూసారా, క్షామకాలమున మరణము నుండి తప్పిస్తాను అని చెప్పేసి ఒక వాగ్దానము చేస్తున్నాడు. అయితే ఏ విధముగా ఆయన తప్పిస్తాడు, ఏమి చేయాలి, ఆయన చేతుల్లోంచి మనం తప్పించబడాలి అంటే క్షామము నుంచి. దిస్ ఇస్ హౌ. ఈ విధముగా ప్రభు మాట్లాడాడు. ఆదికాండం 26వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఆదికాండం 26వ అధ్యాయం మొట్టమొదటి 3 వచనాలు చదవండమ్మా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. చూసారా, ఈ కరువు అనేది కేవలము మన జీవితాలలో రావటము కొత్త కాదమ్మా. ఇదిగో మన పితరుల జీవితాలలో కూడా కరువు అనేది వచ్చింది. ఆ కరువును వారు ఎదుర్కొన్నారు. మన పితరుడైన మూల పితరుడైన అబ్రహాము జీవితంలో వచ్చిందంట. ఆయన కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా వచ్చింది. ఆ విషయాన్ని లేఖనము పొందుపరుస్తుంది. చదవము మరలా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలకు నొద్దకు వెళ్ళెను. చూసారా, అప్పుడు ఏం చేశాడంటే ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలకు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి బహుశా సహాయం అడిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆ దేశంలో భయంకరమైన కరువు ఉన్నది. ఏంటి కరువు అంటే, వర్షము పడటం లేదు కొన్ని సంవత్సరాలుగా. సో వర్షము పడకపోవటంతో పశువులు చనిపోతున్నాయి విపరీతమైన దాహానికి. పొలములు పండటం లేదు వర్షం లేకపోవటం వలన. సో పంట లేదు, ఆహారము లేదు, పశువులు చనిపోతున్నాయి. ఒక మరణం అనేది దేశం మీద ఆ రోజుల్లో కమ్ముకొని ఉన్నది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసి అయిన ఇస్సాకు అందరూ చేసే పని చేశాడు. ఏంటంటే, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి సహాయం కోసం వెళ్ళాడు. మనము గనక కొంచెం కష్టం వచ్చినప్పుడు, కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు స్నేహితుల దగ్గర కానీ
ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ లేదంటే నా అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం సహాయం కోరతాం చూసామా. ఇన్ ద సేమ్ వే ఇస్సాకు కూడా గెరారులో ఉన్న ఫిలిష్తీలు రాజునొద్దైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడంట. గెరారులో కాపురం ఉండటానికి వెళ్ళలేదమ్మా, అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడని చెప్పి రాయబడింది. అంటే రాజు దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఊరికి వెళ్ళరు కదా. ఖచ్చితంగా సహాయం కోసమే వెళ్ళాడు ఇస్సాకు. అయితే అటువంటి టైంలో జరిగిన విషయం చూడమ్మా, చదవమ్మా. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. చాలండి. నేను నీతో చెప్పు దేశమందు అంటే ఏంటంటే, బహుశా నేను ఈ విధంగా చెప్తానమ్మా. గెరారు రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. రాజా, నేను పలానా వాడిని, పలానా దేశం నుంచి వలస వచ్చాను. మా నాన్నగారు అబ్రహాము. అయితే ఈ దేశంలో భయంకరముగా కరువు కొన్ని సంవత్సరాలుగా ఉన్నది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేమున్నాము. నేను కానీ, నా భార్య కానీ, ఇదిగో నాతో పాటు ఉన్నవారు కానీ ఏమన్నా మాకు సహాయం చేయని చెప్పేసి రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ఈ విధముగా ఒక కోరికను లేదంటే ఒక మొర చెప్తే, బహుశా రాజు ఈ విధంగా చెప్పుంటాడేమో, ఈ దేశమును విడిచి ఐగుప్తు దేశంకి వెళ్ళు, అక్కడ సమృద్ధి ఉన్నది అని బహుశా ఈ అబీమెలెకు చెప్పి ఉంటాడు. అందుకే ప్రభు అన్న మాట ఏంటంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళమాక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. చదవమ్మా మాట మరలా. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. నేను నీతో చెప్పు దేశంలో నివసించు అంటున్నాను. చూసారా, బహుశా రాజు చెప్పుంటాడు ఈ సలహా. ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ బాగా ఉన్నది, కరువు మన దేశంలోనే ఉన్నది, నీవు ఈ దేశ ప్రజవు కాదు కదా, నీవు ఇక్కడ వాడవు కాదు కదా, మాతో పాటు ఉండి ఈ కరువును ఎందుకు అనుభవించటము, ఈ దేశమును విడిచి ఐగుప్తు దేశానికి వలస వెళ్ళిపో, అక్కడ నీవు నీ వారు బ్రతకవచ్చు అని చెప్పేసి రాజు ఈ ఆలోచన చెప్పి ఉండొచ్చు. ఈ ఆలోచన అతనికి సమ్మతమై ఉండొచ్చు. బహుశా ఇస్సాకు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడేమో, ఐగుప్తు దేశంకి వెళ్ళిపోదాము అని చెప్పేసి. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. చూసారా, చదవమ్మా 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, ఈ దేశమందే పరవాసివై ఉండు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను, ఆశీర్వదిస్తాను అంటున్నాను. చూసారా, ఐగుప్తు దేశమునకు వెళ్ళటానికి ప్రయాణము చేసుకుంటున్న ఇస్సాకు దగ్గరికి యెహోవా వచ్చి చెబుతున్న మాట ఏమిటంటే, ఈ దేశములోనే పరవాసిగా నీవు ఉండాల్సిందే, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఎప్పుడు తోడుగా ఉంటాను అంటున్నాడు? కరువులో తోడుగా ఉంటానంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు, కరువులో ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలమ్మా, కరువులో మనం ఉన్నప్పటికీ కూడా మనము లేమిలో పేదరికంలో బ్రతకటం అనేది దేవుని చిత్తము కానే కాదు. హల్లెలూయా. ఏమిటంట? కరువులో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని ప్రణాళిక ఎప్పుడు మారదమ్మా. ఆయన నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆమేన్. అది కరువు అవని, అది హింస అవని, అది ఉపద్రవం అవని, అది మరొకటి అవని, గాడ్స్ ప్లాన్ టువర్డ్స్ హిస్ చర్చ్, సంఘము పట్ల దేవుని ప్రణాళిక ఎప్పుడు మారదు. ఆయన ప్రణాళిక ఏమిటంటే, సంఘాన్ని ఆయన ఆశీర్వదించాలి అని చెప్పేసి. హల్లెలూయా. అయితే ప్రభు ఏమంటాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి ఈ దేశంలోనే ఉండంటున్నాడు. రాజు ఏమన్నాడు? ఈ దేశంలో వద్దంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఈ దేశంలో ఉన్నాడు. ఇస్సాకును అడిగితే చెప్తాడమ్మ ఇస్సాకు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆ దేశంలో కరువులో బ్రతుకుతూ ఇంకా తట్టుకోలేక ఇస్సాకు ఆ రోజున రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు సహాయం కోసం. సహాయం కోసం అటువంటి పరిస్థితులు ఉన్నాడు. అంటే ఇతరుల దగ్గరికి వెళ్ళిపోయి నిలబడి సహాయమును పొందుకునే స్థితిలోకి ఇస్సాకు వెళ్ళిపోయాడు. అయితే ఆ రాజు కూడా చేతులు ఎత్తేసాడు. ఏమంటున్నాడంటే, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేమి చేయలేను, నీవు వేరే దేశానికి వెళ్ళిపో, ఆ ఒక్క సలహా మాత్రం నీకు చెప్తాను, నేను కూడా ఏమి చేయలేను అంటున్నాడు. ఆ ఒక్క సలహాతోటి, ఆ ఒక్క ఆలోచనతోటి ఇస్సాకు ఇంక తట్టుకోలేక
ఐగుప్తుకు ప్రయాణం అవుదామని చెప్పేసి ఆ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో యెహోవా తనకు ప్రత్యక్షమై చెబుతున్న మాట ఏమిటంటే ఈ దేశంలోనే ఉండు అంటున్నాడు. ఇప్పుడు అది పెద్ద సవాలమ్మ అతనికి, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కరువును అనుభవిస్తున్నాడు. ఆ దేశంలో వర్షాలు లేవు, ఆ దేశంలో వర్షాలు లేకపోవడంతో పండటం లేదు, ఎవరు విత్తనాలు చల్లటం లేదు. పైపెచ్చు ఈ వర్షము లేకపోవడంతో నీళ్ల కొరత వచ్చేసేసి మనుషులు చనిపోతున్నారు, పశువులు చనిపోతున్నాయి. మరణము ఆ గెరారు దేశం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నది. ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. ఇంకా పరిస్థితి మారకపోవచ్చేమో. అటువంటి ఒక భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇంక ఇస్సాకు ఈ దేశంలో ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంక బయలుదేరుతున్న తరుణంలో దేవుడు వచ్చి చెబుతున్న మాట ఏమిటంటే ఇక్కడే ఉండంటున్నాడు. చాలాసార్లు ప్రభు యొక్క మాట ఈ విధముగానే ఉంటుంది మనతోటి. చాలాసార్లు ప్రభు యొక్క నడిపింపు ఈ విధంగానే ఉంటుంది. మనలను కరువులోనే పెట్టాలని చూస్తున్నట్టు ఉంటుంది. చూడండి, మనం అనుకుంటాం ఈ ఉద్యోగం చాలా టైట్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఉద్యోగంలో, ఇంకొక ఉద్యోగం చూసుకుందామని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడ ఉద్యోగాలు దొరకవు. నేను చెప్తున్నా నిజమేనా? అక్కడే పెడతాడు దేవుడు. సరే, ఆ ఉద్యోగం అంత మంచిగా ఉందంటే కరువు ఉన్నది. చాలాసార్లు విశ్వాసముగా మనం అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుని మీద సనుక్కుంటూ, మన జీవితాల మీద మనం సనుక్కుంటూ ఇంకా ఒకలాంటి విసుగు వైరాగ్యంలో బ్రతుకుతూ ఉంటాము. కానీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గాడ్ హ్యాస్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. నీ ప్రతి పరిస్థితి పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఏదో యాదృచ్ఛికంగా నీ జీవితం జరగదమ్మా. అందరి జీవితాల్లో జరిగినట్లుగా యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా నీ జీవితంలో జరగదు. నేనేమంటానంటే విశ్వాస జీవితంలో ప్రతిదీ దేవుడు నిర్ణయించే జరిపిస్తూ ఉంటాడంట నేనైతే. హల్లెలూయా. ఆ రోజున ఇస్సాకు ఆ దేశంలో ఉన్న కరువును చూచి తట్టుకోలేక తాళలేక తన భార్యని, తన పని వాళ్ళందరినీ తీసుకొని ఐగుప్తు దేశమునకు ప్రయాణము అవటానికి ఏర్పాట్లు చేసుకున్నట్టే ప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే ఇదే దేశంలో ఉండు, కరువులోనే ఉండు అంటున్నాడు. ఇప్పుడు అదొక పెద్ద సవాలు ఇస్సాకుకి, కరువులోనే ఉండటం. బట్ ఇక్కడ ఇస్సాకుతోటి ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే స్టే ఇన్ దట్ ఫెమైన్, ఆ కరువులోనే ఉండిపో. అమ్మ, దేవుని నుంచి ఆత్మ కార్యములు పొందుకోవాలంటే, దేవుని నుంచి ఒక గొప్ప బ్రేక్ త్రూ పొందుకోవాలంటే నీకు మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే విధేయత అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఇస్సాకు చూపిస్తున్నది ఏంటంటే మామూలు విధేయత కాదమ్మా. ఎందుకంటే కరువులోనే ఉండటం అంటే చాలా వదులుకోవాలి. ఎందుకంటే ఈ గ్యాప్లో ఏదైనా జరగవచ్చు, భార్యకి ఏదైనా అవ్వచ్చు, తనతో పాటు ఉన్న వారికి ఏదైనా జరగవచ్చు కరువులో ఉన్నప్పుడు. సో ఈ ఏదో ఒక నష్టము జరిగే ప్రమాదము ఉందా లేదా కరువులో ఉన్నప్పుడు? అయినా కానీ నిలబడి ఉండటం అనేది ఛాలెంజ్. ఒక త్యాగపూరితమైన విధేయత. కరువును విరగ్గొట్టాలి అంటే త్యాగపూరితమైన విధేయత ఖచ్చితంగా విశ్వాసకు ఉండాల్సిందే. ఇంకా నేనేమంటానంటే ప్రశ్నించని విధేయత, ప్రశ్నించని విధేయత, ఆలోచించని విధేయత. గొప్ప సేవకుడు అన్న మాట ఏమిటంటే అనాలిసిస్ బ్రింగ్ పెరాలిసిస్ అన్నాడు. అది ఇంకా తెలుగులో మీరే అనుకోవాలి, నాకు రా. అంటే మనం ఏంటంటే కూర్చొని వేస్తాం లెక్కలు, అట్లా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా ఆలోచన చేస్తే పక్షవాతం వస్తుందని చెప్పి అన్నాడు. సో మొట్టమొదటిగా మన జీవితాల్లో కరువు విరగొట్టబడాలి అంటే అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా త్యాగముతో కూడుకున్న విధేయతను మనము ప్రభుకి కనపరచాలి. మొట్టమొదటి అంశము త్యాగముతో కూడుకున్న విధేయత. ఎందుకంటే ఆ టైంలో ప్రభు నీకు చెప్పేది చిన్న చిన్న విషయాలు చెప్పడమ్మా, కష్టమైన విషయాలు చెప్తాడు. దానికి నువ్వు లోబడాల్సిందే కరువు విరగొట్టబడాలంటే. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే లోబడతావో నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? 26వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చాలండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే
ఆ సంవత్సరమే దేవుడు చెప్పిన ఆ సంవత్సరంలో ఏం చేశాడంట? విత్తనం విత్తాడంట. ఆ సంవత్సరంలో పంట ఉంది, 100 అంతల పంట ఉందంట. మీరు అనొచ్చు, నిజమేగా పాష్ అండి. హలో, మీకు విషయం తెలుసా? కరువు ఇంకా పోలా అంటే ఇంకా వర్షాలు లేవు అక్కడ. మీకు అర్థమవుతున్న మాట? దెర్ వాజ్ నో రెయిన్ ఇన్ దట్ ఇయర్, బట్ స్టిల్ వర్షము లేకపోయినా కూడా అతడు విత్తనం విత్తితే ఏ విధంగా పంట వచ్చింది? నా మాట అర్థమవుతుందా మీకు? వర్షము విత్తనాలు విత్తిన తర్వాత వ్యవసాయం చేసేవాడు ఏం చూస్తాడు? ఆకాశం వైపు చూస్తాడు. ఎందుకు? వర్షాలు పడతాయని చెప్పేసి. ఎందుకంటే విత్తనము తడపాల, నేల తడపాలి. కానీ అక్కడ లేఖనం ఏమంటుందంటే, ఇస్సాకు విత్తనం విత్తి ఆ సంవత్సరంలోనే 100 అంతల పంట పండాడంటే దెర్ వాజ్ నో రెయిన్, ఇంకా కరువు ఉన్నది. నేనేమంటాను తెలుసా? ఇస్సాకు విధేయత చూపించి తన పని తాను చేసుకుంటున్నాడు. ఏమిటంటే ఇస్సాకు విత్తనం విత్తుతున్నాడు, దేవుడు ఆ విత్తనానికి నీరు పడుతూ వస్తున్నాడంట. నేనైతే కమ్ ఆన్ నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు విత్తనం విత్తుతున్నాడు, దేవుడు ఆ పంటకి నీరు దేవుడు ఆ యొక్క విత్తనానికి నీరు పెడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడిన మాటమ్మా. సాధారణంగా దేవుడు ఇస్సాకుతో విత్తనాలు విత్తని చెప్పుంటే ఇస్సాకు అనుకుని ఉండొచ్చు, వర్షాలు లేవు, మబ్బులు కూడా లేవు, ఏంది నేను విత్తమంటున్నాను, నేలేమో నెర్రలు విడిచిపోయి ఉన్నది, చుట్టూ చూస్తే ఆ జంతువుల యొక్క కళేబరాలు కనపడుతున్నాయి, నేలంతా ఎండిపోయి కనపడుతుంది, ఆ నెరలు విడిచినట్టుగా కనపడుతుంది. ప్రభు ఏమంటున్నాడంటే, ఇస్సాకు నువ్వు విత్తనం వేయి అంటున్నాడు. కరువు భూమిలో విత్తమంటున్నాడు. నేను ఇదే చెప్తానమ్మా, నువ్వు విధేయత చూపించి ప్రభువు చెప్పిన మాట నువ్వు ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తావో, దేవుడికి వర్షం అవసరంలా, దేవుడికి ఎండ అవసరంలా, దేవుడికి ఇంకొక సహాయం అవసరంలా. అర్థమవుతుందా మీకు ఆ మాట? దేవుడికి ఇస్సాకు విత్తనానికి నీరు పెట్టడం కోసము వర్షం అవసరం అంటారా? నేను అనుకుంటాను అగాధ జలములను దేవుడు తెరిచుంటాడేమో అనుకుంటాను. నేనైతే అగాధ జలములను తెరిచుంటాడు దేవుడు. కరువు సమయంలో దేవుడు నీకు చెప్పిన పని నువ్వు చేస్తే నువ్వు ఇంకా వేరే వైపు చూడాల్సిన పని లేదమ్మా. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఏ విధముగైనా సరే తన ఆత్మకార్యమును ఆరంభించగలడంట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇదివరకు వరకు చదువుతున్నప్పుడు, ఈ యొక్క విషయం చదువుతున్నప్పుడు నాకు వేరే విధంగా ప్రభు మాట్లాడాడు. నేనేమనుకున్నానంటే వర్షం పడి ఉంటుందేమో, 100 అంతల పంట పండిందేమో అనుకున్నాను. కానీ ప్రభు నాతో మాట్లాడాడు, స్టిల్ దెర్ ఈజ్ ఫెమైన్, ఇంకా ఆ దేశంలో కరువు ఉన్నది, కానీ ఇస్సాకు విత్తనమునకు 100 అంతల పంట ఇచ్చాను నేను అన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను హెచ్చించడానికి దేవుడికి నరుల సహాయం అవసరం లేదమ్మా. నువ్వు ఒంటరి వాడివైనా సరే ప్రభు పట్ల నీ దృష్టిని నువ్వు నిలిపి ఉంచితే ప్రభు నిన్ను పైకి లేవనెత్తాడంట. నేనైతే అండ్ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, ఇస్సాకు ఇస్సాకు విత్తనం విత్తాడని ఉంది. చదవమ్మా మాట మరలా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసాడంటే విత్తనాలు చల్లలా. నంబర్ 1 థింగ్, అక్కడ వర్షము లేకపోయినా దేవుడు తన అద్భుతము చేశాడు. నంబర్ 2, విత్తనాలు జల్లా. ఐ థింక్ నేను అనుకుంటానమ్మా, ఇస్సాకుకి తన యొక్క కొట్ల ధాన్యంలో ఇంకా చివరి విత్తనం అదేనేమో అనుకుంటాను నేనైతే. ప్రభువా ఇంక ఇదే ఉంది అని చెప్పేసి ఆ నేలలు అట్లా విడిచిపెట్టేసి ఉంటాడు. అంటే మొత్తము ఎండిపోయిన స్థితిలో ఉన్నాడమ్మా ఇస్సాకు. నీ దగ్గర అంతా అయిపోయి చివరి రూపాయి ఉంటుంది చూసావా, దట్ ఈస్ వాట్ ఇస్సాకు పరిస్థితి. అదే ఒక్క విత్తనమే ఉన్నది. అందుకే లేఖనం ఎంత స్పష్టంగా రాయబడిందంటే, ఇస్సాకు ఆ దేశమందున వాడే విత్తనము విత్తాడు. 1 సీడ్. ఆ ఒక్క విత్తనమునకు దేవుడు 100 అంతల పంటను అనుగ్రహించాడు. చూసారా? అంటే నీ దగ్గర ఎంత ఉందో దేవుడికి అనవసరం అమ్మా. నీకు ఎంతమంది సహాయము చేస్తున్నారో దేవుడికి అనవసరము. దేవుడికి అవసరమైనది ఏంటంటే నీ జీవితంలో నువ్వు విధేయత చూపిస్తున్నావా లేదా, ఇదే ప్రభువు చూస్తాడు.
అంతేగాని నీకెన్ని తలాంతులు ఉన్నాయి, నువ్వు ఎంత చదువుకున్నావు, నీ యొద్ద ఎంత ఉన్నది, ఇది ప్రభువు చూచి దాని ప్రకారముగా ఆశీర్వదిస్తాడని అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఎవడూ లేడు. అలాగే నీకు ఏ వైపు నుంచి ఎవరు సహాయం చేస్తారు, నీకు బంధువులు, స్నేహితులు, నీకంటే ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ దేవుడు వాడుకుంటాడని చెప్పి అనుకో మాకు. నో 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 నో, చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా. ప్రభువు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే నీ యొద్ద ఉన్నది చూడడు, నీకు ఎవరు తెలుసో చూడరు. ఆయన తనను చూస్తాడు, నీ యందున్న విశ్వాసమును చూచి నీ జీవితంలో అద్భుతము చేస్తాడు ఆయన, అంతే. హల్లెలూయా. కాబట్టి నాకు వాళ్ళు తెలీదు, వీళ్ళు తెలీదు, నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు అని సనుగుకుంటూ నిన్ను బట్టి నువ్వు ఇది చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళదీసుకోమాకమ్మా. ఇస్సాకు వలె నువ్వు ఉంటున్న కరువులోనే ప్రభు వైపు చూడు. ఒకవేళ ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడో నాకు తెలియదమ్మా. ఒకవేళ నీ జీవితంలో కూడా ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నీ యొద్ద ఇంకా చివరి నాణమే ఉందేమో, ఇక లాస్ట్ డబ్బు మాత్రమే ఉందేమో, ఇంక దీని తర్వాత నెల ఎట్లా గడిచుద్దో నీకు తెలియటం లేదేమో, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభు వైపు చూస్తే నీ యొద్ద ఉన్న కొంచెములో నుంచి దేవుడు నూరంతల పంటను బయటకు తీసుకుని వస్తాడు ప్రభువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు చదవండమ్మా. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చూడండి. ఇక్కడ చూడండి పరిస్థితి చూడండి. ఇక్కడ పేతురు పరిస్థితి కూడా చూడండి. చాలా హార్డ్ వర్క్ చేశాడు. త్రూఅవుట్ ద నైట్, రాత్రంతా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. రాత్రంతా హార్డ్ వర్క్ చేశాడమ్మా. బట్ తన కష్టానికి ప్రతిఫలం రాలేదు. ఎప్పుడన్నా నువ్వు నెలంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసి ఆ 1వ తారీఖున జీతం వస్తుందని చెప్పేసి ఎదురు చూసినప్పుడు సడన్గా నీకు ఉద్యోగం తీసేసి నీకు ఇవ్వాల్సిన జీతం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఆపేస్తే ఎలాగుంటుంది? ఆ రోజున పేతురుని ప్రభువు అడుగుతున్న మాట ఏమిటంటే, వలలు వేయి పేతురు అంటే, పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా నేను పడాల్సిన ప్రయాసంతా పడ్డాను, నేను చేయాల్సిన కష్టమల్లా చేశాను, బట్ ప్రతిఫలము రాలేదు. ఈ ఉదయకాల సమయంలో దిస్ ఈజ్ అ ప్రాఫిటిక్ వర్డ్ అమ్మా. ఇది ప్రవచన వాక్కుగా ఇక్కడున్న మీతో నేను మాట్లాడుతున్నానమ్మా. మీలో ఎవరన్నా మేము మా కుటుంబం కోసము కానీ మా కోసము కానీ మేము చేయాల్సిన కష్టమంతా చేస్తున్నాము కానీ మేము ఆశించిన ఫలితము రావటం లేదు అని ఒక్కింత బాధలో ఉన్న మీతో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో వలలు పిగిలిపోయి పడవలు బద్దలైపోయి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, గాడ్ విల్ విజిట్ పీపుల్ హూ వర్క్డ్ హార్డ్ అండ్ డిడ్ంట్ గెట్ బ్లెస్సింగ్. ప్రయాసపడి కష్టము చేసి రావాల్సిన ఫలితము రాలేదని దుఃఖపడుతున్న ప్రజలతోటి ప్రభువు మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాల సమయంలో ఏమిటంటే, నేను మిమ్మల్ని దర్శించబోతున్నాను ఈ కాలంలో అంటున్నాడు. నీ కష్టానికి తగ్గ జీతం రావటం లేదు, నీ తెలివికి తగ్గ గుర్తింపు లేదు నీ ఆఫీస్లో, నీ చదువుకు తగ్గ పోస్టు ఆ ఉద్యోగం నువ్వు చేయటం లేదు. ఇదే నేను మాట్లాడుతున్న మాట. ఆ రోజున పేతురు తన కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. ఈ రోజున నీ తెలివికి తగ్గ గుర్తింపు లేదు, నీ చదువుకు తగ్గ పోస్ట్ నువ్వు చేయటం లేదు, నీ కష్టానికి తగ్గ జీతం నీకు రావటం లేదు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పేతురుని ఎట్లాగైతే దర్శించానో ఈ కాలంలో నేను మిమ్మల్ని దర్శిస్తానంటున్నాడు. నేను చెప్తున్నానమ్మా, ప్రభువు భయంకరంగా పిచ్చి పిచ్చిగా ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో.
సో ఇక్కడ పేతురు కూడా ఒకలాంటి కరువులోనే ఉన్నాడు. కష్టపడ్డాడు కానీ ఫలితము రాలేదు. కానీ పేతురు జీవితంలో అద్భుతము చేసింది, ఇస్సాకు జీవితంలో అద్భుతము చేసింది ఏంటి తెలుసా? పరిస్థితుల వైపు చూడకుండా ప్రభువు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచి అక్కడే నిలిచి ఉన్నారు. చూసావా? ఇస్సాకు పరిస్థితులను చూడలా, ప్రభువు చెప్పిన మాట బట్టి అక్కడే నిలిచి ఉన్నాడు. పేతురు కూడా పరిస్థితిని చూడలా, అయినను నువ్వు చెప్పావు కాబట్టి నేను వల వేస్తా అన్నాడు. ఎప్పుడైతే పరిస్థితులను చూడకుండా ప్రభు వైపు చూస్తూ ప్రభువు చెప్పిన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తామో, నేను చెప్తున్నానమ్మా, కొంత ఆలస్యమైనా సరే ఒక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూని దేవుడు నీ జీవితంలో పెడతాడంట. నేనైతే హల్లెలూయా. అండ్ దిస్ ఈజ్ అ ప్రాఫిటిక్ వర్డ్. నేను ఇది ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడిన మాట ఏమిటంటే, నీ కష్టానికి తగ్గ ఆదాయం రావటం లేదని, నీ తెలివికి తగ్గ గుర్తింపు నీకు ఆఫీస్లో దొరకటం లేదని, నీవు చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం నువ్వు చేయటం లేదని చెప్పేసి దుఃఖపడుతున్న ప్రతి బిడ్డతోటి మాట్లాడుతున్నాడు ప్రభు. ఇన్ దిస్ సీజన్, ఈ కాలంలో, ఈ గడియల్లో ప్రభు మిమ్మల్ని దర్శిస్తానంటున్నాడు. ఇప్పటివరకు ఆయన పట్ల నువ్వు కనులెత్తి చూసావు. ప్రభు నీ విశ్వాసాన్ని కనపరచబోతున్న దినాల్లోకి అడుగు పెడుతున్నావు అంట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటిది, కరువును మన జీవితంలో విరగ్గొట్టుకోవాలంటే త్యాగపూరితమైన, ప్రశ్నించని ఒక విధేయత మనం కనపరిచే వ్యక్తులమై ఉండాలి. ఆమేన్. అంటే పరిస్థితులను చూసి మనం ప్రభావితం అవ్వకూడదు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పే ముచ్చట్లు వింటూ మనం ప్రభావితం అవ్వకూడదు. కానీ నీ జీవితంలో ఒక కరువు వచ్చింది, నీ జీవితంలో ఒక కష్టం వచ్చిందంటే వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నేనేమి చేయాలి? ఆ రోజున ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఐగుప్తుకు వెళ్ళడానికి ప్రయాణములు చేసుకుంటుంటే దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్తున్నాడు. మై గాడ్, అసలు ఇది ఈ యొక్క స్వభావం ఉండకూడదమ్మా మనకి. నేను చెప్తున్నానమ్మా, ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా విశ్వాసులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రభు వైపు చూడాలి. అంతేగాని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేనే లేదు. అర్థమవుతుందా మీకు? వేరే వాళ్ళ గుమ్మాల్లో మీ కాళ్ళు పెట్టమాకండి, సహాయము కొరకు చేయి చాపమాకండి. నీవు అనాథవు కాదు, నిన్ను విడిచిపెట్టడానికి దేవుడు. ప్రభువు నీ వైపు ఉన్నాడు, ప్రభువు నీ పక్షముగా ఉన్నాడు. నీవు చేయవలసిన పని ఏమిటంటే ఆ టైంలో కూడా ప్రభు వైపు చూడాల్సిందే. ప్రభు ఆ కరువు వచ్చింది, ప్రభు ఇంట్లో డబ్బులు లేవు, ప్రభు ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేనేమి చేయాలని అడుగు. ప్రభు అప్పుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ కొన్నిసార్లు ప్రభు చెప్తాడు. ఆ రోజున ఆ ప్రవక్త భార్యకు చెప్పినట్లుగా, ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు ఎరువు తెచ్చుకొని చెప్పినట్లుగా, నిజంగానే ప్రభు చెప్పినప్పుడు అప్పుడు తీసుకోవటం ఒకటి. కానీ ప్రభువు చెప్పకుండా నీ సొంతముగా నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళిపోయి నీ సొంత జ్ఞానాన్ని వాడి నువ్వు తెచ్చుకుంటున్నావు కన్నా, నువ్వు ఇండైరెక్ట్గా ప్రభుకి ఏం చెప్తున్నావు అంటే, నీవు నాకు సహాయం చేయడానికి అసమర్థుడువు అని చెప్పి ప్రభుతో చెప్తున్నట్టే. అని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను సర్వశక్తిమంతుడిని అంటున్నాడు. కరువు మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటలకు